అమ్మా విజయ, ఎందుకు అట్టా దిగాలుగా ఉండా? ఎవరన్నా అన్నారా? ఏమైనా అంటారు, ఊటికి లేని వాళ్ళం కదమ్మా, మాటలు పడక తప్పుతుందా? మీ నాన్న పోబట్టి పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఏం చేస్తాం? పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన దానివి తోటలో కూలి చేసుకునే కష్టం వచ్చింది. కూలి చేయడం కష్టం కాదమ్మా, కూలీల శ్రమతో పాటు వాళ్ళ మానాభిమానాలు కూడా డబ్బుతో కొనాలనుకునే వాళ్ళతోనే కష్టం. ఎవరమ్మా నిన్ను అంత మాట అంది? మా యజమాని కొడుకు నన్ను అవమానించాలని చూశాడు. సమయానికి ఎవరో వచ్చి అడ్డుకోబట్టి సరిపోయింది. ఇప్పటికి సరిపోయింది సరే, కానీ ప్రతిసారి ఎవరో ఒకళ్ళు వచ్చి నిన్నిట్ట కాపాడతారని నమ్మకం ఏంటి? అమ్మా, ఈ పని మాని ఎట్టగట్ట బతుకుతావు. ఎట్లా బ్రతికినా ఎక్కడ బ్రతికినా ఇలాంటి కుళ్ళే ఎదురవుతుందమ్మా. ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. ధైర్యాన్ని తప్పితే దైవాన్ని నమ్ముకొని బ్రతుకుదామమ్మా. ఆడపిల్లవి ఇంత గుండె నిబ్బరంతో ఈ సంసారాన్ని ఈడ్చుకొస్తుంటే ఇల్లు ఉత్తరించాల్సిన మగబెట్ట. చీ దరిద్రుడు, నా కడుపును చెడబొట్టాడు. తాగుపోతు సచ్చినాడు, ఎక్కడున్నాడు? ఏంటి మావయ్య, సుక్కేయకుండానే శుద్ధి జ్ఞాపకం వచ్చిందే. నువ్వు ఎప్పుడూ నా జ్ఞాపకం వస్తానంటావే, అది సరేగానే చీకేవే. అమ్మో, డబ్బులు. నా డబ్బులు నీకెందుకే? ఆడికి డబ్బు ఇస్తాడు, నేను నీ జడపాయ చిక్కు తీస్తాను. ఏంటి జడపాయ చిక్కు తీస్తావా? రేయ్, జడపాయ కాదురా, దాన్ని ముట్టుకున్నావంటే నీ మెడకాయ విరగదీస్తాను. ఏం కూర్చోరా? నువ్వేం కూర్చావురా? 3 ఏళ్ల నుంచి గుడ్డ అన్నం గడ్డ పెట్టి దాన్ని నేనే ముట్టుకోలేదు. నువ్వే ముట్టుకుంటావా ముసోడి? ఎంతసేపు అమ్మకో నీకు డబ్బేనయ్యి. ఇదిగో మొఖం పగిలిపోతుంది, జాగ్రత్త. చేతి ఇరిగిపోతుంది మళ్ళీ. ముందు చేతి తీసేస్తాను. అతను కనపడదు, ఏదోనా ఎడకి పెద్ద గరణాలు. ఇంకోటి బస్కో. రాని డబ్బులు రాని. ఇంకోటి పోయి డబ్బులు రానివా ముందు పోతారు. ఎక్క నీ బుద్ధి పనుతున్నావు కదా, ఎప్పుడైనా ఎక్కొట్టానా? ఏం రూపాయి ఇచ్చావేంటి? ఏం రూపాయి? 5 రోజులకి 5 రోజులు ఒకటే ఎక్కింది, మిగతా 4 చెత్త. చెత్త? నా సరుకు చెత్త. డబ్బులు పడే, చెత్త సరుకు డబ్బులు పడే. ఇస్తానులే, ఇంకో 2 పోయి. ఆ 4కి 2కి తర్వాత నోటు రాసిస్తాను. ఏంటయ్యా, నోటుతో 4 తీసుకోమంటావా? 4 తీసుకోమంటావా? డబ్బులు అని తీ పడింది. పోయినా పోయినా పోతావా లేదా? పోయినా పోయినా పోయిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏంటి జరిగేది? ఇదిగో ఇదిగో, ఈ బల్ల దాటి లోపలికి వచ్చేవారి గత ఏమవుతుందో ఆలోచించుకో, అంతే. వచ్చానే వచ్చానే. వస్తావా? వస్తావా? వచ్చాను. దీని మీద చెయ్యి. ఎవడొస్తాడో చూస్తాను. ఏంటి మావా, ఉన్నప్పుడు ఇచ్చేవాడుగా పోస్ట్ పంపించలేకపోయావా? ఏంటే ఆరు కప్పెడితే నాకేమవుతుంది? ఆయన నువ్వేంటే ఆరు కప్పమని రికమెండేషన్ చేస్తున్నావు? ఏం చూడే, ఇలాగే కళ్ళలో చూడా. నువ్వెందుకు రికమెండేషన్ చేస్తున్నావో నాకు అర్థం అవుతుంది. ఊరికే ఎగలేక మరి. అరడబెల్ల పట్ట మావా, రే లింగం, నువ్వు అప్పబోయావు కాదు, సజ్జాక నువ్వు పోసేదేంట్రా బోర్లింగం. నాకు ఈ బొప్పాలు కొట్టకపోతుంది. దేనికైనా రే బుర్రుండాలరా. అబ్బా, కారం కారం మంట నడ్డ కారం. అరే ఎవరో సారలో కారం వెళ్ళారు. నేనేరా నీ మొగుడిని? ఎక్కడ నరికేస్తాను, నా జోలికొచ్చావంటే నరుకుంటా నిన్ను. నలుతాడు. నా మాట ఏంట్రా మావా? నువ్వు చెప్పావు కానీ నేను వదులుతున్నానే. పద పదం పద.
దశరథరామయ్య గారు అర్థం శ్రీకృష్ణులాగే ఉన్నాడు మీ అబ్బాయి. గోకులాష్టమి నాడు పుట్టాడయ్యా మా వాడు. గీత ముద్దు పెట్టిందిగా మరి నువ్వు కూడా ముద్దు పెట్టు గోపి. రాము, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఎవరు అడుగు పెట్టడానికి సాహసించని ఈ గదిలో నువ్వెందుకు ప్రవేశించావు? ఎవరిచ్చారు నీకు అధికారం? మీరే ఇచ్చారు. అయినా ఆ అధికారాన్ని ఆధారం చేసుకుని ప్రవేశించలేదు బాబు. ప్రవేశించిన తర్వాత నాకిష్టమైన ఈ మురళి దొరికింది. నీ ఇష్టాయిష్టాలతో నాకు సంబంధం లేదు. ఈ మురళి నాకు ఆరోపణ కావచ్చు బాబు గారు, కానీ నా అసలు ప్రాణమే ఇది. అది నా బిడ్డ అమరగానానికి గుర్తు. ఈ గదిలో ఒక్కొక్క వస్తువు జరిగిపోయిన నా ఆనందానికి ఇచ్చింది, మరిచిపోలేని నా అనుబంధానికి. ఈ గది తలుపులు తెరిచి నా మనస్సులో ఏ మారుమూలల్లోనూ దాగిన అనుభూతి కదలించాను. మానలేక ఇంకా నా గుండెల్లో మండిపోతున్న గాయాలు మళ్ళీ రేపుతావా? వద్దు రాము, వద్దు. ఇంకొకసారి తలుపు తీయదు. కలలా కరిగిపోయిన నా గత జీవితపు ఆనంద గాథ ఇక నా కన్నులకు కట్టదని, నా బిడ్డ అమరగానాన్ని వినే భాగ్యం నాకిక లభించదన్న భయంకర సత్యాన్ని నాకు గుర్తు చేయొద్దు రాము, నాకు గుర్తు చేయొద్దు. నేనది భరించలేదు.
గారు గది తలుపులు తెరిచి ఆ హృదయాన్ని పెంచావనుకున్నాను. కానీ నాకు అందకుండా పోయిన ఆనందాన్ని మళ్ళీ నాకు అందించాను. క్షణ మాత్రం నా బిడ్డే తిరిగి వచ్చాడు అన్నంత భ్రమ కలిగించావు. రాము, ఆ భ్రమ అలాగే ఉండలే నాయన. బాబు, తండ్రి లాంటివా, మీ ఆనందం కన్నా నాకు ఇంకేం కావాలి బాబు గారు. అమ్మా విజయ, ఈ సన్నాసి ఇంకా రాలేదుగా? సారా కుటుంబం వాడలేస్తాడు. మీరు ఇంకా నిద్రపోరా? నువ్వు నిద్రపోనిస్తున్నావా? నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలీదు. నాన్న అవస్థపడే అమ్మ మందుల కోసం డబ్బు మిగిలిస్తే అది పట్టుకుపోతావా? నేను మందు రావడానికే తీసుకెళ్ళాను. సిగ్గు లేకపోతే సరే. అమ్మా విజయ, ఎందుకమ్మా అట్ట అంట? ఆడసలు ఇంటికి వచ్చేదే ఏ అర్ధరాత్రేలో అన్న పొద్దేళ్ళో వస్తాడు. వచ్చి రాగానే నీ సాధింపు ఏంటమ్మా? బిడ్డ ఎంత ఆకలితో వచ్చాడో ఏమో. రా బాబు రా, అన్నం పెడతారా? చూసావా, ఈ అర్థమైనా అమ్మాయి. కాస్త చెక్క గోంగూర పచ్చడి మోటగా ఉందమ్మా. ఉల్లిపాయలు పట్టు పడతాను. మా నాయనే, ఈ పచ్చిమిరపకాయ కూడా దంచు. చీకు మొక్క కంటే ఇదే రుచిగా ఉందమ్మా. ఒరే రంగా, ఇప్పుడు నువ్వు తిన్నదేంట్రా? ఏ అన్నమే? చీ అదం సచ్చినాడు. నువ్వు తిన్నది అన్నం కాదురా, గడ్డి. గడ్డి తిన్నా. ఇదేంటే అన్నం పెట్టినట్టే పెట్టి అడ్డం తిరిగా. అడ్డం నేను తిరగలేదురా, అడ్డగాడిదెళ్ళే నువ్వే సారా కొట్లమ్మడి తిరుగుతున్నావు. ఆడపిల్ల ఒక్కగానొక్క చెల్లెలు, దాన్ని పువ్వుల్లో పెట్టి పోషించటం పోయి దాని రెక్కల కష్టం తింటున్నావురా, దాన్ని ఎత్తురు తాగుతున్నావురా, పాపిచ్చి చచ్చినాడా. చిచ్చే, ఆ సారా తాగేదానికంటే తొట్టుడు కుడితి తాగరాదంటారా, పాపిచ్చి చచ్చినాడా. నీ సీరుసు పగల నీ దీపమారా. నువ్వు తిట్టండి, నాకు కోమం. నాకు పాపం నేను చెప్పేది అదేనే, కొడితే నీ చేతులు చెప్పే కానీ నాకేమో తగులుతుందా పెడుతుందా? అంతేరా, మడిచికొక మాట గొడ్డుకొక దెబ్బ అన్నారు. మరి నువ్వు మడిసివి కాదు, గొడ్డు కూడా కాదు. ఎట్టగైతేనే నీ గోల్తో ఎక్కినంత దిగిపోయింది, డబ్బులు దండగైపోయింది. దండక కాక మన బ్రతుకులకు పండగ అవుతుందా? కన్న తల్లి మనసు ఎంత దరుకుపోతుందో తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్లు తాగి తందనాలంటావా? తాగయ్యా తాగు, మా బ్రతుకులు ఏమైపోతాయి నీకే. తాగు, బాగా తాగు. చల్లమ్మా, నువ్వు ఏడవద్దమ్మా. ఏం చేయను, ఎదవలవాటు అయిపోయింది. ఇదిగో చల్లమ్మా, రేపటి నుంచి తాగను. అమ్మ మీద కొట్టు, తాగితే నీ చెప్పేట్టు కొట్టాలి. ఈ ఒట్టు తెల్లారితే సారా కొట్టురా. లేదమ్మా, లేదమ్మా, నువ్వు పడుకో, పడుకోమ్మా. రాము, నీకు ఈ అలవాటు ఉందా? ఇంతవరకు లేదు, ఇప్పుడు చేసుకోవాలి. 10 కాలాల పాటు బ్రతకవలసిన వాడిని తాగి చెడిపోతానంటావా? తాగటం చెడే ఇది, మరి మీరెందుకు తాగుతున్నారు? జ్ఞాపకాల వలలో చిక్కుకున్న చేపల ప్రతిక్షణం గిలగిలా కొట్టుకునే నాకు ఈ విషయమే మరపునిచ్చే అమృతం రాము. అయితే ఈ అమృతాన్ని సేవించవలసిన అవసరం నాకు. ఈ ఏకాకి జీవితంలో ఏర్పడిన శూన్యం నుంచి బయటపడటానికి నాకు ఇదొక్కటే దారి. రాము, ఇద్దరం ఒకే రకమైన బాధలో ఉన్నాం కనుకనే మనకి అనుకోని అనుబంధం ఏర్పడిందేమో.
నా బిడ్డ లాంటి వాడివి. ఏ తండ్రైనా తన బిడ్డకు చూస్తూ చూస్తూ తాగుడు నేర్పి పాడైపోమ్మంటాడా? గ్లాసుకో గడియ చొప్పున తండ్రి ఆయుస్సు హరించుకుపోతూ ఉంటుంది. ఏ బిడ్డ మాత్రం చూస్తూ ఊరుకుంటాడా? అలా ఊరుకొని వాడు పోయాడు కాబట్టే నా మూడు వారిన జీవితం కూడా అర్థం లేకుండా పోలేదు. మీ బిడ్డ చనిపోలేదు, రాము బ్రతికే ఉన్నాడు. అమృతమైన మీ హృదయంలో ఎప్పుడు బ్రతికే ఉన్నాడు బాబు. కానీ ఈ విషయంతో మీరే చంపుకుంటున్నారు. చిన్ననాడే తల్లిదండ్రులను ఎడబాసి తెగిన గాలిపటంలా ఎక్కడెక్కడ తిరిగారు. మంచికి మానవత్వానికి దూరమైన ఈ బ్రతుకు ఎన్ని సుళ్ళు తిరిగింది. ప్రేమ అనురాగాల అంచులైన అందుకోలేని ఈ గుండె ఎంత గాయపడింది. అమావాస్య చీకటి లాంటి ఈ జీవితానికి ఒకే ఒక వెలుగు. మీ నీడ నాకు దొరికింది. ఆ నీడ కూడా నాకు దూరం చేస్తాను బాబు. బాబు గారు, మీలో నా తండ్రిని చుచ్చుకుని నేనెంతో తృప్తి పడుతున్నా. ఆ తృప్తి కూడా నాకు లేకుండా చేస్తాను. ఏదో ఒక రోజు మీరు ఇలాగే తాగి తాగి ఆ దృశ్యం నేను ఊహించుకోలేను. అటువంటి దురదృష్టం ఇది జరగకముందే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి బాబు గారు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి. రాము, వద్దు రాము, నువ్వు వెళ్ళదు. జీవితంలో పోగొట్టుకున్న నా ఆనందాన్ని నీ మురళీగానంతో నాకు మళ్ళీ అందించావు. ఆ ఆనందానుభూతి నుంచి నన్ను దూరం చేయొద్దు. వెళ్ళొద్దు రాము, నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళలేదు నాకు మాట. మీరు తాగినని మాట. సుబ్బారావు, వెంకట్రావు, ఈ నెల జీతంలో బాగానే గిట్టుబాటు అయింది. నమస్కారం. ఎవరెవరు అప్రాచారి గారు అలాంటి ఏమిటి విశేషం? ఏముంది, శ్రీరామ ఉత్సవాలు కదండి, చందా కోసం. అవునవునవును, రెడీ చేసి పెట్టాను. 200 చక్కెర పొంగల్కే చాలదే. అయ్యగారు 1000 రూపాయలు తీసుకోమన్నారు కదండి. ఆయనకేమండి అంటాడు, కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సింది నేను. ఇచ్చింది తీసుకుని వెళ్ళండి. శ్రీరామచంద్ర పాపం, నామాలు పెట్టుకోవడమే కానీ పెట్టడం తెలియదు. రూపాయలు మిమ్మల్ని పాపాయిలాగా పెంచుకుంటున్నాను. త్వరగా పెరగాలి మరి. త్వరగా పెరగాలి మరి. మామా, మామా, గుడ్ మార్నింగ్. బాగా అర్థమైంది. ఏమా, నీకు డబ్బు కావాలి కదా? జస్ట్ 1000 రూపాయలు మామా. 1000? సెంట్ బాటిల్ కొనుక్కోవాలి. ఏమిటి, సెంటు బాటిల్ 1000 రూపాయలా? మరి ముక్కు పొడవ 30 పైసలకు రావడానికి ఇంపోర్టెడ్ సెంట్ బాటిల్. కమాన్ నీవు మామా, కమాన్. థ్యాంక్ యూ. అరే, నాకంటే ముందుగా నువ్వే కొట్టేశావే. సారీ, ఇక నీ ఖని ఖాళీయే. చూస్తావుగా. మాయా, అర్జెంటుగా 5000 ఇచ్చుకో. ఇచ్చుకోకపోతే పుచ్చుకునేదాకా నువ్వు వదిలిపెడతావా? సరేగా నల్లుడు, నువ్వేం బాటిల్స్ కొంటావు? అది నీకు అనవసరం. త్వరగా ఇచ్చే, అవతల ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. అల్లుడు, నేను నీ ఫ్రెండ్ గా పుట్టినా బాగుండేది. మేనమావై పుట్టి మేలు చేస్తున్నావుగా. గోపి, ఒక్కసారి నీకంత డబ్బెందుకు? వీధిలో వెదజాలనుకుంటాను, నీకెందుకు? బాగా చెప్పావు గోపి. సరదాలు సంతోషాలు చంపుకొని బతకడానికి వాళ్లే నీలాంటి దిక్కులేని వాళ్ళు కాదు. వరలక్ష్మీదేవి పిల్లలు. అమ్మా, అలా అని పిల్లల చేతికి అడిగినంత డబ్బు ఇవ్వకూడదమ్మా. ఇప్పుడు వాళ్ళు డబ్బుతో ఆడుకుంటే రేపది వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. ఆ మాత్రం మాకు తెలుసు. తాహత్తుకు మించిన విషయాల్లో తలదొచ్చకు. ఇవ్వరా డబ్బు. డబ్బు తీసి లోపల పెట్టు. బా, అక్కయ్య. అక్క ఏమంటుంది? అక్క మొగుడు నేను వద్దంటున్నాను, అర్థమైందా? లోపల పెట్టు. ఎట్లా పెట్టు, అలవాటు అనుకుంటాను. తాళాలై. రాము, ఇక నుంచి ఇంటి బాధ్యతంతా నీది. బావగారు, అది నాకు అర్థం కాలేదు. కాదు, ఇంతవరకు వేసింది చాలు, ఇక నోరు మూసుకో. ఏమండి, మీరు చేస్తున్నది ఏమన్నా బాగుందా? అందరూ బాగుండాలని చేశాను. బాగుపడాలని కాదు, మేమందరం అవమానంతో చావాలని. కట్టుకున్న ఇల్లాల కన్నా
కన్న బిడ్డల కన్నా ఎవడో ముక్క తెలియరావడం మీకు ఎక్కువ అన్నమాట. బాబు హక్కులే గాని బాధ్యతలు తెలియని అందరినీ సరిదిద్దే సమర్థత నీకున్నదనే నమ్మకంతోనే ఈ బాధ్యత నీకు అప్పగించాను. కాదనకు. బాగుంది. ఇదేం బాగాలేదన్నయ్య. ఏం బాగలేదు చెల్లి? ఇల్లా, చెట్ల, కారా? అసలు ఊరే బాగలేదో చెప్పు, వెంటనే మార్చేద్దాం. అది కాదన్నయ్య, నువ్వు ఈ పూల కుండీల వ్యాపారం చేయటం నాకు ఇష్టం లేదు. నా ఒక్కడి పొట్ట గడుపుకోవడం కోసం ఈ చిన్న వ్యాపారం చాలు చెల్లి. నీ పొట్ట గడుపుకోవటమా? అవునమ్మా. ఆనాడు ఔరంగజేబు ఇంత దేశానికి చక్రవర్తి అయి ఉండి ఎలా టోపీలు కుట్టుకు జీవించాడో నేను అంతే. ఈ ఎస్టేట్ అంతా నీ కోసం. ఇందులో ఒక్క పైసా కూడా నేను ముట్టుకోకూడదు. ఏమిటన్నయ్య నీ నానే భేదం? భేదం కాదమ్మా, బాధ్యత. ఈ ఆస్తిని ఇంతకింత అంతకంత మేరువులా పెంచేసి నేను ఒక మంచి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఎంతసేపు నా పెళ్లి సంగతే గాని మరి నీ పెళ్లి సంగతి? ఐహిక సుఖాల మీద నాకు వాంచలేదు చెల్లి. నా శేష జీవితాన్ని ఆ భగవాన్ కృష్ణమూర్తి సాన్నిధ్యంలోనే గడపదలిచాడు. తచ్చక్క, ఈ లింగంగాడు అప్పుపోయిడు, ఈ రంగనగాడు మందులైందే బతకలేడు. ఈ ఎదో బతుకు బతికే కంటే ఏ సైకిల్ కింద పడి సావటం లేదు. అబ్బా అబ్బా, నీతో సచ్చక్క నువ్వా? జై ఎదవనాడ. టైర్ పంచర్ మ్యాన్. టైం అయిపోతుందే. ఏ మ్యాన్, ఇలా రా. నేను నిన్నే, ప్లీజ్ రా. నీకు స్టెప్ని మార్చడం తెలుసా? తెలిస్తే కాస్త వేసి పెడదు. భలేవాళ్ళండి. ఇదిగో ప్లీజ్, మేము చాలా అర్జెంట్ పని మీద ఎడుతున్నాం, కాస్త వేసి పెడదు. నాకు అర్జెంట్ గా పని ఉందా? ఇదిగో బాబు ప్లీజ్ కొంచెం సహాయం చేసి పెడదు. ఏమిటండి మీరు? సరే, జాకీ ఉందా? ఓ ఎస్, టిక్కీ తెరవరా. మీరు పదండి. వెళ్ళి మ్యాన్. వచ్చేస్తున్నా, నేను చూసుకుంటా. అయిపోయింది సార్. కొంచెం లేట్ అయితే మా చుక్క మరో కార్లు ఎక్కేసి ఉండేది. ఎంత? థ్యాంక్ యూ మ్యాన్. మీరు భలే మంచోళ్ళు మ్యాన్. బాయ్ బాయ్ మై డియర్ ఫ్రెండ్, బాయ్ బాయ్. చక్క, ఏమైనా సరే ఈ నాడాన్ని వదలటానికి వీల్లేదు. అవసరానికి ఉపయోగపడుతూ ఉండు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా నిషా దెక్కుండా ఖుషీగా ఉండేవాడివి. ఇలా దిగాలు పడి కూర్చున్నావరా? ఈ చేత్తో సోడా ఓపెన్ చేసి ఎన్ని గంటలైందో, గాజుల మాట విని ఎన్ని రోజులైందో, ఈ కృష్ణుడి కోసం ఎంతమంది రాజకీయాలు ఏడుస్తున్నారో. నన్ను విసిగించకండి రా, నేను రాలేను. అది బాబోయ్, కొంపతీసి మంచాడు అయిపోయావా ఏమిటి? అది కాదురా, చేతిలో డబ్బు లేకుండా పోయి ఏం చేస్తాం? రిజర్వ్ బ్యాంకులో డబ్బు లేదంటే ఎవరైనా నమ్ముతారా? ఇక్కడ పరిస్థితులు మీకేం తెలుసా? మా నాన్నగారికి కన్న కొడుకు కంటే ఆ దారిని పోయే దానయ్య ఎక్కువయ్యాడు. నాకు డబ్బులు కావాలంటే వాడిని అడిగి తీసుకోవాలి. అడుగు, నిన్ను మేమంతా అడగటంలే. అడిగిన వాడికి ఇవ్వటమే కానీ పుచ్చుకోవడం నాకు అలవాట్లేదు. చెయ్యి చాచి వాడిని అడగటం కంటే ఈ చెయ్యి నరికేసుకోవడం బెటర్. అమ్మ బాబా, ఆ పని మాత్రం చేయకు. నీ ఒక్క చెయ్యి పోయిందంటే మాకు 1000 సుఖాలు పోయినట్లే. గోపి, ఇదిగో తీసుకో. ఈ డబ్బు నీది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచు, ఈ కాగితాల కన్నా జీవితాలు ఎంతో విలువైనవి. ఆహా, ఆఫ్టర్ ఆల్
చెయ్యి కోసుకుంటానంటేనే ఇంత డబ్బు ఇచ్చాడు, గొంతు కోసుకుంటానంటే ఇంకెంత డబ్బు ఇచ్చేవాడు. రే గోపి, నువ్వు ఎన్నైనా చెప్పు, అతనికి నువ్వంటే చాలా ప్రేమరా. ప్రేమ దోమ వాడి సంగతి నీకేం తెలుసురా, ఒట్టి మాయల మరాఠీ. పదండి.